అంబుజా సిమెంట్ కర్మాగారం మీద వైసీపీ నాయకులు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని విశాఖ జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పెంటరాజు అన్నారు. వైసీపీ హయాంలో లాభాల్లో ఉన్న పోర్టు ప్రభుత్వం వాటాను కూడా అమ్మేశారని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కి ₹1 కూడా సాయం చేయని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామనడం సిగ్గుచేటని విమర్శించారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు కానీ అలాగే ఇతర ఉద్యోగ పరిశ్రమలు కానీ అన్నీ కూడా తరలి వస్తున్నాయి. ఇందుకు ఉదాహరణగా ఇంటర్నేషనల్ కంపెనీ అయిన గూగుల్ డేటా సెంటర్ను కూడా ఈరోజు విశాఖలోనే ఒక ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ పెద్దల సహకారంతో ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీ అనేది విశాఖలో ఏర్పాటు చేయడం సందర్భంగా మేమందరం తెలుగు తరఫున స్వాగతిస్తున్నాం. దీనికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత కూడా చాలా హర్షిస్తున్నారు. మేధావులు కానీ విద్యావంతులు కానీ అందరూ కూడా కూటమి ప్రభుత్వం యొక్క కృషిని ఈరోజు తెలుసుకున్నారు. అంటే ఒకప్పుడు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏంటంటే డబ్బులను వృధాగా పంచడం, జనాలని ఏదో పరిశ్రమలు తేకుండా పథకాలు ఇస్తే చాలు అన్నట్టు రాష్ట్రాన్ని తయారు చేశారు, ఒక రాజధాని లేకుండా. కానీ నేడు ప్రజా సంక్షేమంతో పాటు పరిశ్రమలు ఎలా తీసుకురావాలి, సంపదని ఎలా సృష్టించాలనే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మీడియా ద్వారా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు పెదగంటేరులో ఏదైతే పరిశ్రమలో తీసుకురావడంలో భాగంగా ఈరోజు అదాని అంబుజా సిమెంటు కర్మాగారాన్ని పెదగంటేరులో నిర్మాణానికి ఏవైతే వాళ్ళు ముందుకొచ్చారో ప్రజాభిప్రాయ సేకరణకు తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, బీజేపీ పార్టీ కలిపి ఇవన్నీ చేస్తారని కూటమి నాయకులను అనడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. గతంలో మీరు ఏం చేశారో మీరు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే విశాఖ విమల విద్యాలయం స్కూల్స్ అండి, బీసీ రోడ్డు కానీ స్టీల్ ప్లాంట్ కానీ ఆ స్కూల్స్ను కూడా రేపు రాష్ట్ర ప్రభుత్వం ఎలాగా నడిపించాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు అనుకుంటున్నారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండడం వల్ల వారు మేము వీటిని మెయింటైన్ చేయలేమని చెప్పడం జరిగింది. దానికి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు, ఎంపీ భరత్ గారు చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా ఈ స్కూల్ని నడిపించాలని ముందుకు వచ్చేయండి. వాళ్ళతో RINLతో చర్చలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల్లోనే స్కూళ్ళను కూడా